ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తి అయితే ఆ రైల్వే జోన్ కూడా అతిగతి లేకుండా ఉంది. మరి మీకు ఒక బాధ్యత లేదా? ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖలో పర్యటిస్తుంటే విశాఖ రైల్వే జోన్ గురించి డిమాండ్ చేయాల్సిన నైతిక బాధ్యత మీకు లేదా? మరి అటువంటి రైల్వే జోన్ గురించి మన ఎంపీలందరూ అలాగే నాయకులందరూ కూడా ఇక్కడ దీక్షలు చేస్తుంటే కనీసం దానికి మద్దతు పలకాల్సిన నైతిక బాధ్యత మీకు లేదా అని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే రీఆర్గనైజ్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం అనేక విద్యా సంస్థలకు సంబంధించి ప్రస్తావించారు, అనేక విద్యా సంస్థలు పెడతామని చెప్పారు. మరి వాటిలో చాలా విద్యా సంస్థలు నెలకొల్పినా కూడా ఇప్పటికి కూడా అద్దె భవనాల్లో ఉంటున్న విషయం మీ దృష్టికి వచ్చిందా లేదా? ఒక ఇన్స్టిట్యూట్స్ వల్ల ఆ సిటీస్ కి నేమ్ వస్తుంది. అటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక అద్దె భవనంలో ఒక తాత్కాలిక ప్రాతిపదిక మీద రన్ అవుతున్నాయంటే ఇవన్నీ మీ దృష్టికి వచ్చినాయా లేవా? వస్తే మీరు ఎందుకు దాని మీద నోరు మెదపట్లేదని కూడా పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు వెనుకబాటుతనం, గిరిజనులు, హరిజనులు ఎప్పుడు మీరు మాట్లాడే ఈ భక్తు మాటలకు సంబంధించి మరి ఒక గిరిజన యూనివర్సిటీ మన ఉత్తరాంధ్రలో వెనుకబడిన విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పి చట్టంలో పెట్టి పార్లమెంట్ లో మాట్లాడి ఇంతవరకు 4 సంవత్సరాలు అయితే దానికి కేబినెట్ ఆమోదం తెలకపోతే అది మీ దృష్టికి రాలేదా? ఇటువంటి అంశాల మీద మీరు ఎందుకు నోరు మెదపలేకపోతా ఉన్నారు? మరి మనం ఆ రోజు చెప్పాం, ఉత్తరాంధ్రకు ఈ బుందేల్ఖండ్ ప్యాకేజ్ ని ప్రకటిస్తాం అని మాట్లాడి ఇప్పుడు దాకా కూడా ఆ బుందేల్ఖండ్ ప్యాకేజ్ గురించి మాట్లాడకపోతే దాన్నేమి ప్రశ్నించే ధైర్యం మీకు లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. అలాగే రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలా ఈ SC/ST చట్టాన్ని కేంద్రం నీరు కార్చే ప్రయత్నం చేస్తా ఉంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎన్నెన్నో మాటలు చెప్తున్న మీరు దీని మీద ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మామూలుగా రాజకీయ పార్టీలకి ఒక ఎలక్షన్ సమయంలో పొత్తులు ఉంటాయి. మరి ఎలక్షన్లు ఇంకా దాదాపు సంవత్సరం పాటు టైం ఉంది. మరి మీకున్న రహస్య అజెండా ఏంటి, రహస్య పొత్తు ఏంటి, లేకపోతే అండర్స్టాండింగ్ ఏంటో మాకు తెలియట్లేదు. కానీ ఎందుకు మీరు ఈరోజు వేల కోట్ల అవినీతిలో కూరుకున్న వైఎస్ఆర్ పార్టీ అధినేత గురించి కానీ ఆ పార్టీ గురించి కానీ మీరు ఎందుకు ప్రస్తావించకుండా ఉంటా ఉన్నారు? మామూలుగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైనా అవినీతి కేసులంటే 1 సంవత్సరం లోపు దాన్ని డిస్పోజ్ చేయాలనే విషయం మనందరికీ తెలుసు. అటువంటిది ఇన్నేళ్లు అవుతున్నా సరే ఆ అవినీతి కేసులకు సంబంధించి ఎటువంటి తీర్పు రాకపోతే మీరు కేంద్రాన్ని కానీ ఎవరిని కానీ ప్రశ్నించట్లేదంటే అటు మోడీ, జగన్, పవన్ ఈ ముగ్గురు కలిసి కుమ్మక్కయ్యారు అని ప్రజలు భావించట్లో ఏమన్నా తప్పుందా అని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మీకు తెలుసు, చాలా లోటు బడ్జెట్ ఉంది, దాదాపు 17,000 కోట్ల లోటు బడ్జెట్. అయినప్పటికీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఏదైతే రైతు రుణమాఫీ లాంటిది ఉందో 1000, 2000, 3000 కాదు 24,500 కోట్ల రూపాయలు. ఒక 13 జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రం, అటువంటి రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే అది ఒక చరిత్ర. గతంలో దేవిలాల్ గారు, చరణ్ సింగ్ గారు కేంద్రంలో ఉండగా కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే అది సెన్సేషన్ ఆ రోజు. అటువంటిది ఒక చిన్న రాష్ట్రం ఇన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ రైతులకు చేసి రైతుల యొక్క కష్టాలు తెచ్చడం కోసం చేసిన ప్రయత్నం మీకు కనపడలేదా అని చెప్పి కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే వైజాగ్, మీరు ఉత్తరాంధ్రలో ఎక్కువ మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏదైతే హుద్హుద్ తుఫాన్ మన 2014 అక్టోబర్ 12 హుద్హుద్ తుఫాన్ వచ్చిన తర్వాత వైజాగ్ భవిష్యత్ ఏంటో అందరూ కూడా ఒక ఆందోళన పడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి వైజాగ్ కోలుకుంటుందా, మళ్ళీ వైజాగ్ ఒక పూర్వభం వస్తుందా, మళ్ళీ ఒక గ్రీనరీ డెవలప్ అవుతుందా అని పెద్దల దగ్గర నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన పడ్డ రోజులవి. మరి హుద్హుద్ జరిగిన వెంటనే కనీసం పవర్ లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా, కరెంట్ లేకుండా ఏమీ లేని టైంలో కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం చేరుకొని ఉండటానికి సరైన వసతి కూడా లేకపోతే బస్సులో ఉండి 11 రోజులు విశాఖను మళ్ళీ పునర్నిర్మాణం చేసిన విషయం మీకు గుర్తుందా లేదా? ఈరోజు వైజాగ్ స్మార్ట్ సిటీగా, దేశంలోనే ఒక అందమైన నగరంగా, అంతో అభివృద్ధి నగరంగా ఉన్న విషయం మనకి అందరం చూస్తా ఉన్నాం. అందుకే వైజాగ్ బిఫోర్ హుద్హుద్, ఆఫ్టర్ హుద్హుద్ అనే విధంగా వైజాగ్ డెవలప్ చేసిన విషయం మీ కళ్ళకి కనిపించట్లేదు.
3 సార్లు పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెడితే ఒక జాతర మాదిరిగా ఇన్వెస్టర్స్ వచ్చి వేల ఎంఓయూలు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎంతో మందికి ఉపాధి లభించే విధంగా ఇక్కడ ఎంఓయూలు జరిగిన విషయం మీకు కనపడలేదా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. అంతేకాదు గత ప్రభుత్వాల్లో అవినీతి అక్రమాల వల్ల మన రాష్ట్రానికి వచ్చిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ వోక్స్ వ్యాగన్ ఏదైతే ఉందో అది తిరిగి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ తోటి ఆయన పరిశేషం తోటి అధికారుల సహకారంతో ఈరోజు ప్రపంచంలోనే ఒక ఆటోమొబైల్ దిగ్గజంగా ఉన్న కియా మోటార్స్ ఏదైతే వెనుకబడిన అనంతపురం జిల్లాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈరోజు శరవేగంగా నిర్మాణం అవుతూ త్వరలోనే ఫస్ట్ కార్ ప్రొడ్యూస్ చేస్తున్న విషయం మీ కంటికి కనిపించట్లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇందాక చెప్పాను, బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇచ్చిన హామీ అమలు చేయాలనే ఉద్దేశంతో ఎలాగైతే రైతులకు రుణమాఫీ చేశాం, ఎలాగైతే డ్వాక్రా మహిళలకి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఇచ్చాం, వీటన్నిటితో పాటు పెన్షన్స్ దాదాపు 60 లక్షల మంది పైగా మహిళలకి, అలాగే వృద్ధులకి, అలాగే వికలాంగులకి క్రమం తప్పకుండా నెల తిరిగేసరికి ఒక ఉద్యోగికి ఎలాగైతే 1వ తారీఖు జీతం వస్తుందో అదే స్పిరిట్ తోటి ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ గా మధ్యలో దళారులు లేకుండా, కమిషన్లు లేకుండా, పార్టీల ప్రస్తావన లేకుండా నేరుగా బెనిఫిషియర్స్ అందించే కార్యక్రమం ఈరోజు మీరు చూడట్లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అలాగే ఏదైతే చంద్రన్న పెళ్లి కానుక ఈరోజు అనేక మతాల్లో, అనేక కులాలలో బాగా పేద, వెనుకబడిన, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కులాలకి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎంతో బాధపడుతున్న ఆ విషయం చూసి వాళ్ళకి పెళ్లి కానుకలు అందిస్తున్న విషయం మీరు చూడట్లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అలాగే మన జీవనాడి ఏదైతే పోలవరం ఉందో, మరి పోలవరం అనేది ప్రతి ఎన్నికల్లో కూడా అది ఒక ఎన్నికల నినాదం. ఎంతో మంది మంత్రులు మారారు, ముఖ్యమంత్రులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ పోలవరం మాత్రం ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడ ఉంటే ఈరోజు సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని 59 సార్లు ఇప్పటికి దాన్ని ఇన్స్పెక్షన్లు చేసి, వర్చువల్ ఇన్స్పెక్షన్ కానీ ఫిజికల్ ఇన్స్పెక్షన్ కానీ చేసి ఈరోజు దాదాపు 60% పనులు పూర్తి చేసి త్వరలోనే ఏదైతే మన రైతాంగానికి, అలాగే తాగటానికి, పారిశ్రమలకి కూడా నీరు అందించడం కోసం చేస్తున్న ప్రయత్నానికి మీకు కనిపించట్లేదని కూడా చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. పట్టిసీమ ప్రాజెక్టు ఇది ఫాస్ట్ ప్రాజెక్టు, ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ప్రాజెక్టుగా ఒక గిన్నిస్ బుక్ రికార్డు పొందింది. అటువంటి ప్రాజెక్టు 11 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తే దాన్ని కూడా ఈరోజు రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉంటే వాస్తవాలు తెలుసుకొని మీలాంటి వ్యక్తులైనా సరే మాట్లాడాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్, అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వాటితో పాటు ఈరోజు ఒక టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎక్కడ ఎటువంటి లూప్ హోల్స్ ఆస్కారం లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు సంక్షేమ పథకాలు అందజేస్తున్న విషయం, అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా దేశంలోనే అత్యధికంగా ఈరోజు పనులు చేసుకున్న రాష్ట్రంగా, అలాగే ఈరోజు పవర్ సర్ప్లస్ స్టేట్ గా, ఒక డిజిటల్ స్టేట్ గా అన్ని రకాలుగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు పొందుతున్న రాష్ట్రంగా ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ కి, అలాగే ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్పాల్సింది పోయి మీరు కళ్ళుండి చూడలేని ఒక కబోతిలాగా అన్ని అవాస్తవాలు, అభూత కల్పనలతో మీరు చేస్తా ఉన్నారు. నాకు చివరిగా ఒకటే సందేహం, మీరు మాట్లాడుతున్న మాటలు అవి మీ సొంతమా, లేకపోతే బీజేపీ స్క్రిప్టా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలా, లేకపోతే అందరూ కలిపి మీరు ముగ్గురు ఆలోచించుకుని మాట్లాడుతున్న మాటల ప్రజలకి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. చివరిగా మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఒక రాజధాని నగరం లేకుండా, ఒక సెక్రటేరియట్ లేకుండా, ఒక అసెంబ్లీ భవనం లేకుండా, చివరికి ముఖ్యమంత్రి గారు కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా బస్సులో నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రం విడిపోవాలని మనం కోరుకోలేదు. ఈ రాష్ట్రం కలిసి ఉండాలని మనం అందరం ఉద్యమాలు చేశాం. మన అభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విడదీశారు. కలిసి ఉందామన్న మనకి రాజధాని లేకుండా విడిపోతామన్న వాళ్ళకి రాజధాని ఇచ్చారు.
పని ఏదైనా చేసుకుందామంటే దాదాపు 17,000 కోట్ల లోటు బడ్జెట్. మరి ఆ రోజు మనకి రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు నష్టం అని తెలిసినప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ కావాలి, దాని సాయం ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందిన ఉద్దేశంతో రాజకీయంగా పొత్తు నష్టం అని తెలిసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని మనం ముందుకెళ్ళాం. మరి దానివల్ల కొన్ని సీట్లు నష్టపోయాం. అయినా సరే మనం ఈ రాష్ట్రానికి సంబంధించి ఏమి కూడా ప్రత్యేకంగా వాళ్ళని ఫేవర్స్ చేయమని అడగలేదు. ఏదైతే ఆ రోజు రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారో, ఏదైతే ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో మాట్లాడారో, ఏదైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా రాష్ట్రంలో తిరిగి పర్యటించి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో వాటి గురించే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అలాగే ఈ ప్రభుత్వం పోరాటం చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి సాయం చేయకపోగా మీరు మరిన్ని రాళ్లు వేసే పరిస్థితి మీరు ఎందుకు ఎంచుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను. మరి ఇవన్నీ కూడా చేయాల్సింది ప్రత్యేక హోదా కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే పోర్టు కావచ్చు, ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, చేయించుకోవాల్సింది మనం. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసింది తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉందో, ముఖ్యమంత్రి గారికి ఎంత బాధ్యత ఉందో, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అంతే బాధ్యత ఉంది. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందాం, ఎవరు పార్టీ ప్రయోజనాలు కాపాడుకుందాం, కానీ రాష్ట్రం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఏ రాజకీయ పార్టీ వ్యవహరించినా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.